హాయ్ అండి, హ్యాపీ మార్నింగ్. అందరూ బాగున్నారు కదండి. మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు కుదిరిందండి గార్డెన్లో రావడానికి. నాకు చూసారు కదండి ఎంత పెద్దగా ఉందో మందారాలు. అన్నీ మొగ్గలే, చాలా కొమ్మకి సన్నాయి అని అంటారు చూడండి. అందుకని కొమ్మకి కూడా చాలా పూలు వచ్చినాయి. నాకేమో పూలు కొయ్యబుద్ధి కాదు. ఇది నిన్నటి పువ్వు కొయ్యలేదు, నిన్న 2-3 వచ్చినాయి. కొన్ని కోసి ఒకటైనా నేను ఉంచుతానండి. ఇంత చిన్న కుండీలో ఎంత బాగా ఎంత హెల్దీగా వచ్చిందో చూడండి. ఇప్పుడు నేను కిందకి వెళ్ళి చాలా బీర మొక్కలు ఉన్నాయండి. అలాగే వీటన్నిటికి కూడా కింద పశువుల ఎరువు అవి ఉన్నాయి. అవి తీసుకొచ్చి మొక్కలకన్నిటికీ వేస్తాను. వేసిన తర్వాత అప్పుడు మీకు చూపిస్తాను. అంత పశువులు వేరు. సమ్మర్లో అప్పుడు తెచ్చి నేను ఇక్కడ ఇలా పోసేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు మనకి బాగా అవసరం అవుతుంది కదా. ఇప్పుడు బయట నుంచి తేవాలంటే తడిచిపోయి అంత పాడైపోయి ఉంటుంది. ఇది ఒక 5 నెలలు 6 నెలలు అయిందండి ఇది పోసి కూడా. చాలా మాగిపోద్ది. ఈ చెట్టలు ఇలా పోసుకొని పెట్టుకుంటాను. ఇప్పుడు టెర్రస్ గార్డెన్ పైన మిద్దె తోట ఉంది కదా, ఇక వాటిలో వేస్తాను. చాలా వానపాములు అవి ఉంటాయి. అదే కొంచెం తీసుకెళ్ళి ఇవాళ 2 రోజుల నుంచి ఒకటే వర్షం కదా. అదంతా కొబ్బరి పీసు, మా చెట్టు కొబ్బరి పీసేనండి. 3 చెట్లు ఉన్నాయి కదా, బాగానే వస్తుంది. అది కూడా నేను మొక్కలకే యూజ్ చేస్తూ ఉంటాను. ఈ వర్షాకాలం కొబ్బరి పీసు పెట్టామంటే చాలా హెల్తీగా వస్తాయి మొక్కలు. బాగా నాని ఆ కొబ్బరి పీసులో సారం అంతా కూడా వెళ్తుంది. అలాగే మీరు కూడా ఎలాగో కొబ్బరికాయలు తెచ్చుకుంటూ ఉంటారు కదా, పీసు మాత్రం పడేయకండి. ఏదో చెట్లలో పెట్టి ఏదో విధంగా ఉపయోగించుకోండి. మొక్కల పైన పెట్టినా చాలండి. మన కుండీలు ఉంటాయి కదా, కుండీల పైన అలా పెట్టేసామనుకోండి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా తొందరగా ఆరిపోకుండా ఉంటాయి. చక్కగా ఇలా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇదంతా తీసుకెళ్ళి వేస్తున్నాను. పైన బీరపాదు అది ఉంది, దానిలో కొంచెం వేద్దాం. దాన్ని బాగా పూత పిండి ఉంది, మన కోసాను. సరే మళ్ళీ ఇది వేసుకుందాము, ఎరువించుకుందాము కాస్త. నేను ఎక్కువ ఈ పశువుల ఎరువు ఎక్కువ వాడుతూ ఉంటాను. తర్వాత కొంచెం జీవామృతం కూడా వాడతాను. మీకు దగ్గరలో దొరికితే ఏ పశువులు ఎరువైనా పర్వాలేదు, వేసుకోవచ్చు. కాస్త పట్టుకెళ్దామని ఇంకా లక్ష్మి రాలేదు. నిన్న 2 రోజుల నుంచి ఒకటే వర్షాలు కదా, దానివల్ల నాకు చేయటం కూడా కుదరలేదు. టయానికి ఈ తాపి కూడా కనపడలేదు. చిన్న తాపితో తీస్తున్నాను, చిన్నగా వంగి తీస్తున్నాను. మా లక్ష్మి వచ్చిన తర్వాత తను అన్ని మొక్కలకి వేసుకుంటూ వెళ్ళిపోతుంది. రాకపోతే నేనే వేసేస్తానండి. 2 రోజులు రాఖీ పౌర్ణమి కదా, ఊరెళ్ళింది తను. అందుకని ఇక నేనే తీసుకెళ్తున్నాను. కింద నుంచి పశువులు వేరు తెచ్చుకున్నాను కదా, దాంట్లో కొంచెం వేపపిండి. ఇక్కడ వానాకాలం కదండి, రాకుండా బాగుంటుంది. ఏదైనా ఉన్నా కూడా ఫంగస్ అలాంటివి కూడా పోతుంటాయి. అందుకని వేపపిండి కూడా వేస్తాను. తర్వాత ఎప్సమ్ సాల్ట్. మొన్న కొన్ని చామంతి కొమ్మలు కూడా పెట్టాను, అది కొంచెం షార్ప్గా కాకుండా అది బాగుంటుంది. ఇది కూడా ఎప్సమ్ సాల్ట్ వేస్తాను. గో గ్రాన్యూల్స్ ఇవన్నీ నేను నర్సరీ మేళాలో తీసుకున్నాను. అక్కడ అన్నీ చక్కగా దొరుకుతాయి. ఈ మంత్లో పెడతారంట. ఇప్పుడు మంత్ ఎండింగ్ అని అన్నారు. ఇప్పుడైతే ఆగస్ట్ కల్లా పెట్టేసేవాళ్ళు, ఆగస్టు 15 కల్లా పెట్టేవాళ్ళు. ఒకసారి మరి ఎందుకో వర్షాల వల్ల లేదా అందరికీ లైన్గా పండగలు రాఖీ పౌర్ణమి లైన్గా వచ్చినాయి కదండి, ఒకటి దానివల్ల లేట్గా వచ్చి పెడతారో తెలియదు. ఇదిగో పశువుల ఎరువులో మనం కొంచెం వేపపిండి అవన్నీ కలుపుకున్నాం అనుకోండి, మొక్కలకి ఎలాంటి ఫంగస్ రాకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా కాస్త బలంగా కూడా ఉంటాయి. ఈ వానాకాలం మనం కొంచెం ద్రవ పదార్థాల కన్నా ఘన పదార్థాలు అంటే కొంచెం ఇలాంటి కొంచెం సాలిడ్ లాంటివి ఇచ్చుకుంటే మంచిది. వీటి వల్ల మొక్కలకి నిదానంగా వస్తాయి. అదే వాటర్లా కలిపి మనం పోసామనుకోండి, వెంటనే బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా. ఇదైతే కొంచెం నిదానంగా
మొక్కల్లోకి వేర్లకి చేరతాయి, కొంచెం బలాన్ని కూడా ఇస్తాయి వేర్లకి. ఇది చేసుకుంటున్నాను. ఇది చేసుకుని అన్ని మొక్కలకి కొంచెం మనం తవ్వి ఇవ్వాలండి. మొక్కలకి ఇచ్చేటప్పుడు చూపిస్తాను, అది కూడా చూపిస్తాను ఉండండి. ఇప్పుడు ఆ మొక్కల్ని మనం సువ్వతో ఇలాగ ఒక సువ్వ తీసుకొని చక్కగా ఒక్కొక్క మొక్కని తవ్వుకుంటా పైన. ఇప్పుడు ఇది పచ్చిమిరపకాయలండి, చూసారు అంత పచ్చిమిరపకాయలు వచ్చినాయో. అన్నీ ఎర్రగా అయిపోయినాయి అంటే అంటారా, మేమిద్దరమే కదా అందుకని ఎర్రగా అయిపోయినాయి. ఇక మా వారు ఏమన్నారంటే ఉండని ఎండుమిరపకాయలన్నా కూడా చాలా కాస్ట్ ఉన్నాయి కదా బయట, ఆర్గానిక్ ఎండుమిరపకాయలు పనికొస్తాయిలని. ఒక్క మొక్కే కాదు, దగ్గర దగ్గర పైన ఒక 10-15 మొక్కలు ఉన్నాయి నాకు. ఇలా మనం చక్కగా ఎరువులు ఇచ్చుకునేటప్పుడు మన చామంతి నారు ఇలా పెట్టుకున్నాను. ఇందులో ఇలా పెడతానండి, ఎందుకంటే కొంచెం వానపాములు అవి ఉంటాయి కదా, సో వాటికి కూడా ఇలాగా అవి ఈ అట్ట మనం ఈ అట్టలు ఉంటాయి కదండి, అట్ట ముక్కలు లాంటివి మనకు వస్తూ ఉంటాయి కదా, అట్ట ముక్కలు లాంటివి దీని మీద పెట్టామంటే అవి కూడా ఇష్టమే, అవి కూడా బాగానే బలంగా అవి చీకిపోయి వర్షానికి బాగా వస్తాయండి అట్ట ముక్కలు కూడా. ఇవి ఇలా అనుకొని మనం చక్కగా కొంచెం కొంచెం పశువులు ఎరువుకున్నాను, ఆ మొక్క హెల్తీగా ఉంటుంది. ఇలా అన్ని మొక్కలకి ఇచ్చుకుంటూ వెళ్తాను. చూస్తున్నారు కదా, మీరు కూడా ఇవ్వండి. కొద్ది కొద్దిగా ఇచ్చుకున్నామంటే చాలు. ఇలా మట్టి ఖర్చు పెట్టేసి ఇలా అట్ట మొక్కలు అవి పెట్టేస్తాను. అట్ట మొక్కలు పెట్టచ్చు, మన దగ్గర కొబ్బరి పీసు ఉన్నా కూడా అవి కూడా పెట్టచ్చు. నేను కూడా అలాగే పెడతాను, తొందరగా మొక్క ఆరిపోకుండాను ఉంటుంది. చక్కగా వాటి సారం కూడా దిగి ఇవి కూడా చీకిపోతాయిలేండి, అట్ట మొక్కలు కూడా చీకిపోతాయి. అలాగే అన్ని మొక్కలకి ఇచ్చుకుంటా వస్తాను. అలాగే ఏదైనా చెత్త ఉంటే కూడా తీసేసేయాలి. ఇదిగో చూసారు కదండి పచ్చిమిర్చిలు, చూడండి బాగా గుత్తులు గుత్తులు. మరి నేను పెట్టింది అంతా ఏం పెట్టాను, ఇదిగో కొబ్బరి పీసు. కొబ్బరి పీసు ఏముందండి, కొబ్బరికాయలు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళామంటే వాళ్ళ దగ్గర బోలెడు పీసు ఉంటుంది. చక్కగా మనం తెచ్చి ఇలా మొక్కల్లో పెట్టేసుకుంటే ఆ బలం కూడా ఈ వర్షానికి చక్కగా ఆ బలం అంతా దిగుతుంది అనమాట. దిగి మంచిగా అంత కాపిస్తుంది మనకి. ఎంత బాగుందో చూడండి, చిన్న చెట్టు ఎంతో లేదు. అలాగా మనం ఎక్కువ పచ్చిమిర్చిలు, బీరకాయలు అన్నీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఇలాగ అన్నీ చిన్నగా తవ్వుకుంటా వచ్చేసుకుంటా కొంచెం మనం అప్పుడప్పుడు కూడా మొక్కల్ని తవ్వుతూ ఉండాలి, లేకపోతే ఏమైందంటే గట్టి పడిపోతూ ఉంటాయండి. వాటికి కూడా మనం పోషకాలు ఇచ్చుకునేటప్పుడు కాస్త తవ్వుకోవటం, ఏదైనా ఉంటే కాస్త ప్లాస్టిక్ కానీ మనం ఈ కూరగాయలు తుక్కేస్తుంటామో అప్పుడు కూడా మనకి ఈ రబ్బర్ బ్యాండ్లు చూసారుగా, రబ్బర్ బ్యాండ్లు వస్తూ ఉంటాయి. ఇలాంటి రబ్బర్ బ్యాండ్లు అన్నీ మనం ఏరేసుకుంటూ ఉండాలి. ఆకుకూరలకు ఎక్కువ పెడతారు కదా, క్లీన్ చేసుకొని వచ్చినవన్నీ మొక్కల్లో పెట్టేసుకుంటూ ఉంటాం కదా, కంపోస్ట్ లాగా. ఆ కంపోస్ట్లో వేసేస్తాము, అందులో ఉంటూ ఉంటాయి డబ్బాలు. ఏదో ఇలా అనుకొని నేను ఇలా మొక్కలకి ఇచ్చేసుకుంటూ ఉంటాను బలాన్ని. ఈ పశువులు ఎరువు ఇలా ఇచ్చుకున్నామంటే చాలు, చక్కగా ఉంటాయి. అంతా 2 స్పూన్లు ఇచ్చి ఇలాగ పెట్టేస్తాను. మళ్ళీ ఇలాగా కొబ్బరి పీసుని పెట్టేస్తాను. చాలా చక్కగా ఇంకా అవి మనం ఒకరోజు మనం నీళ్లు పోయకపోయినా గబుక్కున మర్చిపోయినా కూడా ఏమవ్వదు. వర్షం వచ్చింది అనుకోండి, ఆ పీసులో సారం అంతా కూడా ఆ మొక్కలు దిగుతాయి. అలా అన్ని మొక్కలకి చేసుకొస్తాను. ఇవాళ మా ఫ్రెండ్ వచ్చారండి, ఆయన పేరు పిఆర్వి ప్రసాద్. మా గార్డెన్ చూస్తానికి, అందులో మిస్సెస్ కూడా కాస్త మొక్కలు ఇది కాస్త ఆర్గానిక్ మిర్చి కట్ చేసి ఇద్దామని అనుకుంటున్నాం ఇద్దరం. చాలా బాగుందండి. నమస్తే సార్, మా వారి కొలిక్ అండి పిఆర్వి ప్రసాద్ గారు. మాకు ఎప్పటి నుంచి చాలా సంవత్సరాల నుంచి కూడా బాగా తెలుసు. వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పిల్లలు కూడా తెలుసు. వాళ్ళ పిల్లలు ఇద్దరు అమెరికాలో ఉంటున్నారండి. సారు మా వారిని కలవడానికి వచ్చారు, అది చాలా ఆనందంగా ఉంది. చూసారా సార్ మా గార్డెన్ చూడండి ఒకసారి. చెప్పండి. హార్వెస్ట్ చేస్తాను ఈవేళ. ప్రసాద్ గారికి పచ్చిమిర్చిలు, ఆర్గానిక్ పచ్చిమిర్చిలు ఇద్దామని, ఎందుకంటే చాలా ఎక్కువైపోయినాయి. మాకు కూడా ఇద్దరమే కదండి. ఆయన రావడం చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు. ఎలా అనిపిస్తుంది సార్ మా చెట్లు అవి? చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. మీ పిల్లలంతా బాగున్నారు కదా? చాలా బాగున్నారు.
పాప కూడా అక్కడే ఉంది కదండి. పాప కూడా అందులో ఎంఎస్ చేస్తుంది కదండి. ఎంఎస్ కంప్లీట్ జాబ్ మ్యారేజ్ చేస్తున్నారు. కూడా అయిపోయింది. మ్యారేజ్ కూడా అయిందండి. ఓకే, ఇద్దరు అక్కడే ఉన్నారు కదా. డెన్వర్లో ఓకే. బాబు కోటేమో బాబు కోటలో కాలిఫోర్నియా ఉంటారు. ఇవాళ సార్కి కొన్ని మిర్చీలు తీస్తున్నాను, పోయండి. ఇవాళ ఆర్గానిక్ పచ్చిమిరపకాయలు అండి, చాలా బాగున్నది. మా ఫ్రెండ్ మణిప్రసాద్ సార్ వారి ఇంటికి వచ్చాను, జస్ట్ విజిట్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సార్ వచ్చినందుకు మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. చాలా థ్యాంక్స్ సార్ మీకు. మేడం గారిని కూడా అడిగానని చెప్పండి. ఈసారి మేడం గారు తప్పకుండా తీసుకురండి, మా గార్డెన్ చూస్తారు. మీరు కూడా ఎంతో కొంత చిన్న చిన్న తొట్టెల్లో కానీ చిన్న చిన్న కుండీల్లో కానీ, ఇది అపార్ట్మెంట్ అయినా కూడా మనం చిన్న చిన్న పెంచుకోవచ్చండి. మీరు కూడా కొంచెం చిన్న చిన్న ఫ్లవరింగ్ అవి పెట్టుకోండి. ఇలా 2-3 పచ్చిమిరకాయలు పెట్టుకున్నా కూడా ఆర్గానిక్ వస్తాయి. ఓకేనా సార్? థ్యాంక్ యూ. నమస్తే సార్. చూసారు కదండి, ఇలా మనం ఒక్కొక్క కుండీకి ఈరోజు చాలా కుండీలు ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ కొన్ని మొక్కలకి, రేపు కొన్ని మొక్కలకి, అలా మనం ఎప్పుడైనా పైకి వచ్చినప్పుడు ఈ పశువుల ఎరువుని, ఎప్సమ్ సాల్ట్, వేపపిండి ఇలాంటివన్నీ కలుపుకున్నాం కాబట్టి ఇవన్నీ మొక్కలకి, ఎంపీకి ఇవన్నీ తీసుకొచ్చి మన మొక్కలకి చక్కగా మనం ఇచ్చుకుంటూ కొంచెం కొంచెం చేసుకుంటూ వాటిని ఇలా తవ్వుకుంటూ చూపించాను కదండి. అదే విధంగా ఫాలో అవ్వండి. మీకు కూడా మొక్కలు చాలా బాగుంటాయి, హెల్తీగా కూడా ఉంటాయి, బాగా కాత పూత కూడా ఉంటుందండి. నేను అన్ని మొక్కలకి ఇచ్చుకోవాలి కదండి. అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మేడం ఈ వీడియో ముందుకు వస్తాను. నా వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆశీర్వదించండి, అభిమానించండి. బాయ్ అండి.